డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం జూలై 14, 2025 దేవుని నుండి ఒక సూచన. ఎఫెసీ 4:25 మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడును సత్యమే మాటలాడవలెను. ఈనాటి దైవాంశము సత్యమే మాటలాడవలెను. యోహాను 8:32 సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. చేసేది చెప్పేది నమ్మకంగా ఉన్న వ్యక్తులు నిజాయితీపరులు. మీరు అబద్ధాలు చెప్పరు. ఒక వ్యక్తి యొక్క నైతిక మరియు నమ్మదగిన లక్షణం ఇది. వీరు నిజం చెప్పడానికి ఇష్టపడతారు. అబద్ధాలు చెప్పి తప్పుదారి పట్టించడం వంటివి చేయరు. ఇటు విషయాలకు సంబంధించిన ఒక సంఘటన ఇటీవల కేరళలో జరిగింది. కేరళలో సుమిత్ర అనే ఆవిడ ఒక పాత కుక్కర్లో 1.5 తులాల బంగారం దాచి దాన్ని అటక మీద పెట్టి మర్చిపోయింది. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు తుప్పు పట్టిన ఆ పాత కుక్కర్ను ఒక పాత సామానులు కొనే వ్యక్తికి అమ్మివేసింది. ఆ వ్యాపారి దాన్ని తీసుకుని వెళ్ళిపోయిన కొన్నాళ్లకు దాన్ని తెరిచి చూసినప్పుడు అందులో బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే మహేష్ అనే ఆ వ్యక్తి ఆ సామానును సేకరించిన ఇంటిని గుర్తు తెచ్చుకొని దాన్ని తీసుకొని వెళ్ళి ఆమెకు అప్పగించాడు. ఆమె వాటిని చూసి ఆశ్చర్యపోయి అతని నిజాయితీకి అబ్బురపడి ఎంతో సంతోషించి అతన్ని మెచ్చుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని వ్యక్తిత్వం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన 25:21 యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవుడు మనల దీవించి సత్యమును మాట్లాడుటకు, యథార్థత నిర్దోషత్వమును కలిగి స్వతంత్రులమై సంరక్షింపబడుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, మేము సత్యమును పలుకువారమై స్వతంత్రులమై ఉండుటకు, యథార్థత నిర్దోషత్వమును కలిగి స్వతంత్రులమై ఉండుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.